అందరికీ నమస్కారం. మొదటిసారి ఛానల్ని చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే కామెంట్ రాయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదామని అయితే వచ్చానమాట. సో ఒపీనియన్ మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే మీరే రాయాలి. సో మస్తు ట్రెండింగ్ వార్తలు అయితే ఉన్నాయి, కానీ లాంగ్ వీడియో చేయడానికి అస్సలు టైం అయితే సెట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి అన్ని షార్ట్ వీడియోస్ గబగబా చేసుకుంటున్నా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. ముందు ప్రియారిటీ ఆఫీస్ కదండి, ఆఫీస్ తర్వాతే ఏదైనా సరే. ఎందుకంటే అదంతే, ఇక నేను ఫస్ట్ నుంచి అట్లనే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, రేణు దేశాయ్ గారు అలాగే రష్మిక గారు ఇద్దరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా. పక్కన ఇంకొక అతను ఎవరో ఉన్నారు, ఆయన ఏం మాట్లాడలే. కానీ రేణు దేశాయ్ గారు అయితే నిజంగా ఎట్లా విరుచుకుపడ్డారంటే జనాల మీద, శివంగిలాగా గట్టిగా అరుస్తున్నారు, తిడుతూనే ఉన్నారు. కుక్కల్ని చంపేస్తారు, ఎట్లా చంపేస్తారు, కుక్కల్ని చంపకూడదు, ఓం నమ శివాయ, శివుడు, కాళ్ళభైరవ, మీరు తప్పు చేస్తున్నారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కుక్కల్ని చంపే హక్కు ఎవరికి ఉంది, ఒక కుక్క ఎవరినో కరిస్తే అన్ని కుక్కల్ని ఎట్లా చంపుతారు, మరి ఆడపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఒక మగాడు తప్పు చేసి అందరి మగాళ్ళని చంపేస్తున్నారా, కుక్కల్నే ఎందుకు చంపేయాలి అని చెప్పేసి మస్తు గట్టిగా అరిచిందనమాట. మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి. ఇప్పుడు వీధిలో కుక్కలు నిజంగా చెప్తున్నా, కుక్కలు రెండు రకాల కుక్కలు. ఈ రెండు రకాల కుక్కల గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో మగవాళ్ళ అందరూ చెడ్డవాళ్ళు గారు, అలాగని అందరూ మంచి వాళ్ళు ఉండరు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. కుక్కలలో కూడా అంతే. కొన్ని కుక్కలు చాలా మంచిగా ఉంటాయి, కుక్కకున్న విశ్వాసం కూడా నీకు ఉండదు అంటారు చూడు, అట్లనమాట. చాలా మంచి కుక్కలు ఉంటాయి, కొన్ని కుక్కలు విజృంభిస్తాయి, వాటిని చూస్తే నిజంగా అరిచేతిలో ఉంటుంది ప్రాణం, తెలుసా, అంత భయం అనిపిస్తుంది. సో అటువంటి కుక్కల్ని శిక్షించడంలో తప్పు లేదని నేనైతే అంట. మంచి కుక్కల్ని కూడా చంపడం తప్పండి. సో నోరు లేని మూగజీవాలని ఎందుకు చంపేయాలి, వాటికంటూ నోరుంటే ఇలాగే ఉండేదా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సరే, మూగజీవాలను చంపకూడదు, తప్పు, పాపం. యానిమల్ లవర్స్ చాలామంది ఉంటారు. అయ్యో చిన్నప్పుడు మా బుడ్డోడికి, నా కొడుకు పుట్టినప్పుడు ఒక కుక్క 10 మంది పిల్లల్ని పుట్టించిందనమాట. అక్కడ మా ఇంటి ముంగట ఉండే, అందులో ఒక్కొక్క కుక్క చచ్చిపోతూ ఒక కుక్క మిగిలిపోయింది, చిన్న కుక్క పిల్ల. దాన్ని మేము దగ్గర ఒక 2 months 3 months వరకు అట్లా సాధినాం అనమాట. మంచి అలవాటు అయిపోయింది. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, మాయమైపోయింది, రాలేదు. అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది పెద్దగా అయిపోయింది, ఇంత ఎత్తు అయిపోయింది, అంటే కొంచెం పెద్దగా అయిపోయింది అనమాట. ఇంత బుచ్చిగా ఉన్న కుక్క ఇంత పెద్దగా అయిపోయినాక మళ్ళీ మా ఇంటికే వచ్చింది. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు దానికి పాలు, గుడ్లు, అన్నం, పప్పన్నం ఏది ఉంటే అది తినేటే వాళ్ళం, తింటుండే. తల్లి కూడా పిల్లల్ని కానీ ఎక్కడో వెళ్ళిపోయింది, దాంతోపాటు పుట్టిన పిల్లలన్నీ చచ్చిపోయినాయి. అయితే ఆ కుక్క ఇంకా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక 3-4 months వరకు మా దగ్గరే సాధింది. మా కార్తీక్ గారికి మస్తు ఇష్టం అనమాట చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ. ఇప్పుడు మరి భయం అనిపిస్తుంది జర. సో అప్పుడు మంచిగా సాధిన, మంచిగా అనిపించింది. అది ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. ఇక మస్తు ఫీల్ అయినా, మస్తు బాధపడ్డాం, మస్తు ఏడిచిండు మావాడు కూడా, నేను కూడా మస్తు ఫీల్ అయినా. ఆఫీస్కి వెళ్తేప్పుడు గలీలో ఏ గలీలో ఉందా అని చెప్పేసి నేను ఆ కుక్క కోసం మరి ఇంకా గంట ముందు ఆఫీస్ ఇంటి నుంచి బయలుదేరి ఒక 2-3 గలీలు చూసుకుంటూ పోయేదాన్ని అనమాట. ఇంకా అది ఎంతకు రాలేదు. ఇక చాలా రోజుల తర్వాత ఇంత పెద్దగా అయిపోయింది, ఒక 1 year అనుకోండి. 1 year తర్వాత పెద్దగా అయింది, వచ్చింది మాకు. నిజంగా ఆ కుక్కేనా ఇది అని మేము అనుకోలేమన్నమాట. మాతోటే ఉంటుంది, మేము కొట్టినా ఏమంటలేదు, తిట్టినా ఏమనట్లేదు. మాకు భయం కుక్కలంటే, ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు మస్తు ఎట్లుంటాయి, కరుస్తున్నాయి, మస్తు భయంకరంగా ఉంటున్నాయి అనమాట. సో జర కుక్కలు నాకు నిజంగా చాలా భయం. అవిటి కొడుతున్నాం పోతలేదు, అసలు ఎంత వేసినా అది ఎందుకు పోతలేదు అని చెప్పేసి దాన్ని ఇట్లా కూర్చొని, అది మామూలుగా మేము ఇట్లా కూర్చొని ఇట్లనే చూస్తున్నాం, నేను నా కొడుకు. ఎందుకు పోతలేదు మమ్మీ, కుక్క ఎందుకు పోతలేదు, అసలు ఏంటి, ఇంత కట్ట తీసుకొని కొట్టినా కానీ పోతలేదు, ఇది కరుస్తుందని భయం అవుతుంది, పోతలేదు ఎందుకు మమ్మీ అని చెప్పి వాడు నేను. మాకు షాప్ ఉంది అప్పుడు, ఎందుకు పోతలేదురా, సరేలే పోకపోతే షాప్ దగ్గరనే కూర్చుంటుండే. నేను పొద్దుగల షాప్ తీసినప్పుడు వస్తుండే, మళ్ళీ షాప్ బంద్ చేసేదాకా అనే ఉంటుండే అనమాట. ఏంది ఆలోచిస్తూ ఉంటే ఆ కుక్కకి కాలుకి ఒక మచ్చ అయిందనమాట. చిన్నగా ఉన్నప్పుడే దాని దెబ్బ తగిలింది కాలుకి. ఆ దెబ్బ అట్లనే ఉంది, కొంచెం ఇట్లా కట్టలాగా ఉంటుంది కదండి, కొన్ని కుక్కలకు ఉంటాయి కదా. ఇది ఆ కుక్కనా అని చెప్పేసి అప్పుడు గుర్తుపట్టినా. మళ్ళీ దానికి ఇక్కడ కొంచెం వైట్ హెయిర్ ఉంటుంది.
అంటే కుక్కకున్న విశ్వాసం నిజంగా మనిషికి ఉండదు. చిన్నప్పుడు దాన్ని మేము చాలా అపురూపంగా, చాలా బాగా చూసుకున్నాం. దానికంటూ సెపరేట్ ప్లేటు చాలా మంచిగా చూసుకున్నాం. ఆ కుక్క ఎక్కడెక్కడనో తిరిగి, 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 తిరిగి మళ్ళా తిరిగి మా ఇంటికే వచ్చి మా దగ్గరనే ఉంది. అట్లా చాలా రోజులుంది. తర్వాత వీధి కుక్కల్ని పట్టుకోవాలని చెప్పేసి బండొచ్చింది. బండొచ్చింది కుక్కల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ కుక్క కరవలేదు, కొట్లాడలేదు, తిట్టలేదు, ఒర్లలేదు, ఏం చేయలేదసలు. మంచి కుక్క. సో, అట్లా మంచి కుక్కల్ని శిక్షించడం తప్పే గదా! మస్తు బాధపడ్డాడు. దూరమైన దగ్గరున్నప్పుడు అది ఒంటరిగున్నప్పుడు ఆదుకున్నాము. మళ్ళా దూరమైపోయింది. మళ్ళా మస్తు ఫీల్ అయిపోయినాము. మళ్ళా మా దగ్గరకొచ్చింది. మళ్ళీ మస్తు ఆనందపడ్డాం. మస్తు హ్యాపీనెస్ అయితే మస్తుంది. చికెన్ బిర్యానీ వండుకొని ఏసేవాళ్ళము. పప్పన్నం, పాలు, పెరుగు ఏదుంటది పెరుగన్నం అన్నీ తినేటిదది. మళ్ళీ అది ఉన్నట్టుండి మన నుంచి దూరం అయిపోయింది. ఇక మస్తు ఫీల్ అయిపోయి, మస్తు బాధపడిపోయి, తెలియకున్నే ఏడుపొచ్చేసి ఇదంతా జరిగిందనమాట. అందుకే ఎందుకు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో తెలవదు, ఎప్పుడు ఎట్లా దూరం అవుతారో తెలవదు అని చెప్పేసి అట్లా ఉన్నాం. కానీ కుక్కలనైతే అన్నిటిని చంపడం అయితే తప్పు. మీరు అంటుండొచ్చు, మీ ఇంట్లో పిల్లలకి కరిస్తే నువ్వు వస్తావా అది అంటే, మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం. కుక్కల జోలికి ఎందుకు పోనీయాలి? ఇప్పుడు నేను చూస్తుంటా ఆఫీస్‌కి వెళ్తేప్పుడు చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుతా ఉంటారు. ఇంట్లో అయ్య ఉంటారు. అసలు ఎంత కేర్‌లెస్ అంటే అసలు. బండ్లొస్తున్నాయి మరి మన పిల్లల్ని లోపట పెట్టుకుందాం. కుక్కలుంటాయి. చెడ్డోడు, మంచోడు బయట తిరుగుతా ఉంటాడు. ఎందుకు బయట ఆడనియ్యాలి అని చెప్పి ఇంత ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. మనది ఎంత తప్పున్నా గానీ బయటోడిదే తప్పన్నట్టుగా చిత్రీకరిస్తారనమాట. ముందు మన జాగ్రత్తగా మనం ఉండాలి ఫస్టు. పిల్లలు బయట ఆడుకుంటారు. చుట్టుపక్కల కుక్కలున్నాయి. ఎందుకు ఆడనియ్యాలి? ఒకటి వాటిని వెళ్ళగొట్టనన్నా వెళ్ళగొట్టాలి. లేదు అంటే మన పిల్లల్ని జాగ్రత్తగానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా పోతున్నాం. ఆడ కొంత కుక్కల గుంపుంది. అందులో వీధి కుక్కలు కొన్ని మంచిగుంటాయి. కొన్ని చెడ్డ కుక్కలుంటాయి. వాటిని పట్టుకెళ్ళండి. వాటిని మీరేం జేస్తారో మీరు సోషల్ సర్వీస్ జేసేవాళ్ళు, యానిమల్ లవర్స్ మస్తున్నారు. వాళ్ళ నుంచి కొంత ఫండ్ కలెక్ట్ జేసి ఆ కుక్కలను సాదండి. వాటికంటే ఒక రక్షణ ఇప్పించండి. ఏదైనా జేయండి. కానీ చూసి చూసి ఒక ప్రాణాన్ని ఎట్లా చంపుతాం? సరే, ఇప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి గదా మరి. సో, ఒక్క మగాడు తప్పు చేస్తున్నాడు. ఉన్న అందరు మగాళ్ళని చంపేసినమా? లేదు గదా! పోనీ ఆ మగాడిని గూడా చంపట్లేదు గదా! వాడిని జైల్లో పెట్టి మంచిగా సాదుతున్నారు, అన్నం పెడుతున్నారు, టైంకి అన్ని బట్టలు అన్నీ ఇస్తున్నారు వానికి. తప్పు చేసిన మగాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా సరే మంచిగానే ఉంటున్నారు. నోరు లేని జీవాలు ఎందుకు బలి చేయాలి? ఇప్పుడు రేణు దేశాయ్ గారు చాలా అరుస్తున్నారు. ఆమెను అంటున్నారు, మీ ఇంట్లో పిల్లల్ని కరిస్తే ఎట్లుంటది? అందుకే నేను పవన్ కళ్యాణ్ వదిలేశాడు అని. ఎందుకు? ఎవరి పర్సనల్ లైఫ్ జోలికి ఎందుకు పోవాలి? ఒక్కరిని మనం ఇట్లా వేలైతే చూపిస్తున్నప్పుడు దేవుడికి ఒక వేలు చూపిస్తది, నీకు ఒక వేలు చూపిస్తది, ఈ 3 వేలు మనకే చూపిస్తాయి. సో, ఎందుకు ఒకరిని వేలైతే చూపించాలి? మనదేందో మనం చక్కగుంటే అయిపోతది గదా! ఆమెను పవన్ కళ్యాణ్ వదిలేసినని అనాల్సినంత అవసరం ఏముంది? ఆమె అవును. కుక్క అంటే ఎవరు? దేవుడు, కాలభైరవ, మల్లన్న స్వామి. ఎట్లా దేవుణ్ణి ఎట్లా చంపేస్తాం చెప్పండి? పాపం మూట కట్టుకుంటున్నాం. కుక్కల్ని చంపడం తప్పనే చెప్తా నేను. అవి కరుస్తున్నాయంటే వాటిని జాగ్రత్తగా వాటికేవో ఇంజెక్షన్‌లో ఏదో ఒకటి చేసి కొంచెం పక్కన పెట్టండి. చంపడం ప్రతిదానికి పరిష్కారం కాదు. ఎందుకు చంపేస్తే అంటే వాటిని అడగనీకి ఎవడు లేడు. వాటి మీదకి ఏదైనా జరిగితే కూడా ఎవడొచ్చి ఏం చేయనీకి లేదు అనే గదా! తప్పు గదా! ఇప్పుడు మనుషుల్ని చంపేస్తున్నారు. ఎంత బాధపడుతున్నాం. మనుషుల్ని ఎందుకు చంపుతారు? కుక్కల్ని ఎవరిని ఎందుకు చంపాలి? టైం వచ్చినప్పుడు ఎవడో ఒకడు ఖచ్చితంగా పోవాల్సిందే. దానికి మనలో మనం ఎందుకు చంపాలి? ఏదో ఒకటి ఆలోచన అనేది పెట్టండి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది. కానీ అన్నింటికి చంపడం అనేది తప్పని నేనైతే చెప్తా. మరి మీరేమంటారు? ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్‌లో అయితే రాయండి. లైక్‌లు అయితే కొట్టండి. నాది బుడ్డి ఛానల్ కాబట్టి, ఈ చిన్న ఛానల్ పెద్దగా వైరల్ అవ్వదు కాబట్టి నేను ఎన్ని మంచి విషయాలు చెప్పినా గానీ తీసుకోరు. పెద్దగా లైక్‌లు, కామెంట్‌లు కూడా ఏం రావు లాంగ్ వీడియోస్‌కి. అందుకే చేయట్లేదు. ఇక మా దోస్తు చెయ్యు మాట్లాడు దీని మీద, ఈ టాపిక్ మీద. ఎందుకు రోజుకొక వీడియో చొప్పున మాట్లాడు అని చెప్పేసి ఇట్లా చెప్పిందనమాట. సో, ఇట్లా అందుకే రేణు దేశాయ్ గురించి అయితే మాట్లాడుతున్నా. సో, మీరు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కుక్కల్ని చంపకండి. అలాగని వాటిని విచ్చలవిడిగా వీధులలో వదిలేయకండి. చాలా కుక్కలు, బరితెగించిన కుక్కలు చాలా ఉన్నాయి. 2 రకాలు. ఆ 2 రకాల కుక్కలకి శిక్షించండి. మంచి కుక్కల్ని వదిలేయండి. చెడ్డ కుక్కలకి శిక్షించండి. మీరు
మంచిగా చేయండి, అంతేగాని ప్రాణం తీసేంతగా అయితే మీరు పాపం మూట కట్టుకోకండి. సో ఇది నా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైకులు కొడతారు, చూస్తారు, వింటారు, గుడ్ అని ఒక మెసేజ్ అయితే చేస్తారు. సో ఇది టాటా, బై బై.